నమస్తే అందరికీ. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి. నేను ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిని, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో భూ స్కామ్ లాగా అంటే భూ దందాలాగా ఎలా జరుగుతుందంటే కొన్ని కోట్ల విలువైన భూముల్ని వాళ్ళ అనుయాయులకి ఎవరైతే మంత్రులు కావాలి కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే బడా షాపింగ్ మాల్స్ పెద్ద నాయకులకు కానివ్వండి, కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని కూరగాయల కన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూరగాయల కన్నా కూడా అతి తక్కువ కారు చౌకగా లభించేది ఏంటయ్యా అంటే గవర్నమెంట్ భూములు. ఎక్కడెక్కడైతే విలువైనటువంటి గవర్నమెంట్ భూములు ఉంటున్నాయో వాళ్ళన్నిటిని కూడా ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయల భూములని వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ అప్పనంగా దోచిపెడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఖండించడమే కాకుండా ఎటువంటి అభివృద్ధి లేకుండా గడిచిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో ఏమైనా జరిగిందని అడిగితే ఖచ్చితంగా చెప్పడానికి ఒకటంటూ ఒక పథకం కానివ్వండి, లేదంటే ఒకటంటూ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ లేదు. ఒకటి జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో. కక్ష రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగం, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ భూమిని విచ్చలవిడిగా పంచిపెట్టడాలు. కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి విజయవాడ నడిపొట్టినటువంటి బస్టాండ్ సంబంధించిన భూమిని వాళ్ళు లూలుమాలకి కేవలం 2 లెటర్లు రాసి ఇచ్చిన వారం రోజుల్లోనే కేటాయించినట్టు దాని అర్థం ఏంటి? ఇందులో ఎవరెవరు హస్తాలు ఉన్నాయి, ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్తున్నాయి? పావల కోడికి 30 మసాలా అన్నట్టుగా అక్కడ కొన్ని వందల కోట్ల విలువైన దరిదాపుగా 600 కోట్ల రూపాయలు విలువైనటువంటి విజయవాడ నగరం నడిపొట్టిన ఉన్నటువంటి బస్టాండ్ సంబంధించిన భూమిలో వాళ్ళు 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంట. 600 కోట్ల స్థలం ఇస్తే 100 కోట్లు పెట్టుబడి. ఇది ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడైనా మనం చూసామా? ఇది ఎలా ఉందంటే అదే పావలా కోడికి 30 మసాలా లాగా ఇలాగా సేమ్ ఇదే పద్ధతిలో గత ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇదే లూలుమాలు విశాఖపట్నంలో 3000 కోట్లకు పైనటువంటి భూమిని బీచ్ ఒడ్డున ఉన్నటువంటి భూమిని అడిగితే వాళ్ళు పెట్టుబడి ఎంత పెడతారా అంటే 1000 కోట్లు. అంటే 3000 కోట్ల రూపాయలు స్థలం తీసుకొని 1000 కోట్లు పెట్టుబడి పెట్టేటువంటి ఎవరికి లాభం చేకూర్చడానికి? ఇటువంటి అన్నింటినీ ఖండించే మేము ఆ రోజు లూలుమాలకి భూమి కేటాయించలేదు. ఈరోజు విజయవాడలో ఇచ్చినటువంటి భూమికి బదులుగా ఆర్టీసీకి ఎక్కడో గొల్లపుల్లు ఇస్తామంటున్నారు. మరి అదేవిధంగా అదే గొల్లపుల్లో ఈ లూలుమాలకి ఇవ్వచ్చు కదా. అలా చేయకుండా ఏదైతే గవర్నమెంట్ భూములన్నీ అప్పలంగా రాస్తున్నారో దీని అన్నింటినీ వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా ముఖ్యంగా ఈ ఉద్యమం తీవ్రతరం చేసి ప్రజల ఆస్తిని కాపాడే విధంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం.